ఎవరు మాట్లాడకదు మధ్యలో. జై శివాలాల్, జై మోతిమాత. ఈ రోజు మా మోతిమాత జాతర ఉంది ఉప్పర్పల్లి తాండా మొగడంపల్లి మండల్లో. ఈ జాతర మా బంజారాలందరూ కూడా దీన్ని ఒక సాంప్రదాయ పండుగ లాగా భావించి మా కుల దేవతను కొలుచుకుంటారు. ఆమె కోరుకున్న కోరికలని నెరవేరుస్తారనే ఉద్దేశంతో చాలా మంది నమ్మకాలతోని ఈ జాతరని మేము జరుపుకుంటాము. వాస్తవానికి మేము ఎన్నో సార్లు కూడా మేము మొక్కుకున్న మా మొక్కులన్నింటినీ కూడా తీర్చింది మా మోతిమాత. కాబట్టి నేను పోలీస్ అమ్మ నుండి కూడా ఒక ట్రెడిషనల్ మా డ్రెస్ ని నేను ధరించాను. మా డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాతర వస్తుందంటే ఒక 15-20 రోజుల ముందు నుంచి ఒక పండుగ లాగా జరుపుకుంటాము, ఎదురు చూసుకుంటూ ఉంటాము. ప్రతి ఇయర్ జనవరిలో ఇది మాకైతే 3 రోజులు జరుపుకుంటాము, కానీ 2 రోజులు ఘనంగా జరుగుతుంది. ఫస్ట్ రోజులేమో ప్రతి బంజారా బిడ్డలు కూడా ప్రతి ఇంటి నుంచి తీపి వంటలు తీసుకొచ్చి అమ్మవారిని సమర్పిస్తారు. మళ్ళీ తెల్లవారు కూడా ప్రతి ఒక్కరు కోళ్లతో గాను మేకలతో గాను వాళ్ళు మొక్కుకున్న మొక్కులన్నింటినీ కూడా తీర్చుకుంటూ తెల్లవారుజామ ఘనంగా చేస్తారు. 2 రోజులు చాలా ఘనంగా ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున మా చుట్టుపక్కల ఉన్న 9 తాండాల నుంచి ఆడబిడ్డలు గాని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. ఈ జాతర అంటే మా 9 తాండాలకైతే ఒక పెద్ద పండుగనే అనవచ్చు. ఖచ్చితంగా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ వస్తారు. ఇది 29వ జాతర. ఫస్ట్ అయితే చాలా సింపుల్ గా ఉండేది, ఇప్పుడైతే కొన్ని రోజుల నుంచి రోజుకి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మోతిమాత జాతర గురించి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవాదాలు. అందులో నేను పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మవారి కావచ్చు, అమ్మవారి ఆశీర్వాదం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఊళ్ళలో కూడా ఎంతో ఫేమస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. 2 రోజులు జరిగే జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో నేను పాల్పంచుకోవడం, నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాయపల్లి మండలం కింద వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.